మిత్రులందరికీ నమస్కారం. గోదావరి డెల్టా సుమారు 7 దశాబ్దాలుగా ఎప్పుడూ లేని వింత పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. అప్పట్లో సరార్దర్ కాటన్ దర్వారు గోదావరి డెల్టాకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న కరువు కారణాన్ని పరిశీలన చేసి ఇక్కడ ఒక ప్రాజెక్టు కడితే ప్రజలకి రైతులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఆయన ఆలోచన చేశారు. 7 దశాబ్దాలు దాటిన తర్వాత ఇవాళ గోదావరి డెల్టా పరిస్థితి ఏంటంటే వర్షపాతాలు తగ్గిపోవడం, మహారాష్ట్ర నుంచి నీరు తగ్గిపోవడం, గోదావరిలో 150-170 రోజుల నీటి ప్రవాహం కాస్త 50 రోజులకే పడిపోవడం, రైతాంగం వ్యవసాయం చేయడానికి తాగునీరుకి కూడా సరిపడా లేకపోవడం, ఇంజనీర్లేమో ఆరుతడి పంటలు వేసుకోవాలి, వరి కూడా మీరు తగ్గించాల్సిన అవసరం ఉందని రైతులు చెప్తా ఉన్నారు. మరోవైపు నుంచి సీలేరు నుంచి నీళ్లు తీసుకొచ్చి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలిన నీటిని మాత్రం గోదావరి డెల్టాకి తీసుకురావాల్సి వస్తుంది. అలాగే విశాఖపట్నం సిటీకి, ఇండస్ట్రీస్కి, తాగునీటికి సాగునీటికి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో గోదావరిలో ఎర్ర నీరు వచ్చి ఈపాటికే పెద్ద ఎత్తున ఈ ప్రవాహంగా ఉండే గోదావరి అంతా కూడా సాధారణ స్థాయికి చేరుకుంది. కాబట్టి గోదావరి డెల్టా ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కలిసి ఈ పాపానికి ఒడిగడతా ఉన్నాయి. మళ్ళీ ఇందులో నీళ్లు లిఫ్ట్ పేరుతో రాయలసీమ కూడా తరలిస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో గోదావరి డెల్టాని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జెటి రామారావు, సామాజిక కార్యకర్త.